హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మష్రూమ్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఈ మష్రూమ్ మసాలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడాను, చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని నాన్ వెజ్కి ఆల్టర్నేటివ్గా చాలామంది తీసుకుంటుంటారు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ అనమాట. సో ఈ మష్రూమ్ మసాలా రెసిపీ వచ్చేసి చపాతీస్లోకి అలాగే రోటీస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషను. నాన్ వెజ్ అలాగే ఎగ్స్ తినని వాళ్ళు దీన్ని ఎంచక్కా తీసుకోవచ్చు అనమాట. సో చాలా పోషకాలు ఉన్నటువంటి ఈ మష్రూమ్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా నేను ఇలాగా బటన్ మష్రూమ్స్ని తీసుకుంటున్నాను. ఈ రెసిపీకి బటన్ మష్రూమ్ అయితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో బటన్ మష్రూమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని బాగా మరగబెట్టేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ బటన్ మష్రూమ్ని ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టేసుకొని తీసేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని వచ్చేసి మనము వేడి నీటిలోకి ఇలాగ వేయగానే ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతాయి. చూడండి, కొద్దిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వాటర్ ఏమీ లేకపోకున్నట్టుగా ఇలాగా చిల్లుడు గరిటె తోటి జాగ్రత్తగా పక్కన తీసి పెట్టేసి మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగ నేను 2 పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఆనియన్స్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకున్నాను. ఉల్లిపాయలను వచ్చేసి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి, మనకి కర్రీలోకి బాగా కలిసిపోతాయి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఎండుమిరపకాయని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక చెక్క, అలాగే 2 లవంగాలు, కొద్దిగా కొత్తిమీరని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడిని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 15 క్యాష్యూలను కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో వాటర్ ఏమీ వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పెద్ద సైజు టమాటాలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. అలాగే దీన్ని మరొకసారి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి గ్రేవీ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మష్రూమ్స్ని వేసి ముందుగానే వేసేసుకోవాలి, అప్పుడే తొందరగా బాగా వేగుతుందనమాట. సో నేను మర్చిపోయాను కాబట్టి ఈ మష్రూమ్స్ని వేసాక ఇలాగ పక్కన జరుపుకొని ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేస్తున్నాను. సో ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు దీన్ని బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, మష్రూమ్స్ కూడా కలర్ చేంజ్ అయిపోతాయి. సో ఇలాగ గరిటె తోటి బాగా కలుపుకుంటూ ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూడండి, ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఎండు కారాన్ని వేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కారాన్ని వేసేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మరొకసారి మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. కారాన్ని కానీ లేదంటే ఉప్పుని కానీ కొద్దిగా తక్కువగానే వేసుకోండి. సో ఎక్కువైతే మనం తీయలేము కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటే తర్వాత తక్కువైనా కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మూత పెట్టేసి మరొకసారి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాష్యూ పేస్ట్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటె తోటి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కుక్ చేసుకోవాలి.
చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్కి అలాగే రోటీస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో చాలా హెల్తీ రెసిపీ, చాలా విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.